రాత్రి కాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములైనా ఈ ఉదయకాలం నుంచి ఈ రాత్రి కాలం వరకు నీ రెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు నీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీ జ్ఞాపకం చేసుకునే ప్రభువా. ఎంతోమంది బిడ్డలు పనుల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారు ప్రభువా. వారందరినీ మీ జ్ఞాపకం చేసుకునేనైనా వృద్ధులను జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి శీఘ్రం దయచేయండి నాయన. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి ప్రభువా. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా, వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి నాయన. వారిని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఎటువంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి ప్రభువా. చాలామంది యవనస్తులు త్రాగుడు, గంజాయి, మత్తు మందు, బెట్టింగ్ యాప్లు అనేక రకాల వాటికి బానిసలు అవుతున్నారని తెలుస్తూ ఉంది ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా వివాహాలు జరగక వెళ్ళవలసి వచ్చి ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారి తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు తండ్రి. వారికి వివాహాలు జరిగేలాగిన సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతోమంది అప్పుల బాధలో ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక ఎంతో సతమతం అవుతున్నారు ప్రభా. ఆ అప్పుల ఊబిలో నుంచి వారిని లేవనెత్తండి తండ్రి. వారికి ఉన్నటువంటి అప్పులను తొలగించండి ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది అభాగ్యులు, అనాథ బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారికి ఏ ఆశ్రయం లేకుండా రోడ్ల మీద ఉన్నారు ప్రభువా. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు ప్రజలకు మంచి సేవ చేసేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వాహనాలు నడుపుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు రాత్రి అనగా పగలనగా వందలాది కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారు చేసే ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నాయన. వారికి ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఐసీయూలో వైద్యం పొందుతున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి. వారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, శక్తి, బలాన్ని ఇవ్వండి నాయన. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పై అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతుందా అని చెప్తా ఉన్నారు ప్రభా. వారు మంచిగా ప్రజలకు సేవ చేసేలాగా సహాయం చేయండి తండ్రి. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు అక్కడ ఉద్యోగాలు సరిగా లేక, జీతాలు సరిగా ఇవ్వక చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నారు సహోదరులు. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు చెప్పేది ఒకటి, అక్కడ వెళ్ళిన తర్వాత చేయించే ఉద్యోగాలు ఒకటని సహోదరులు చాలా బాధపడుతున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారో వారందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేలాగా సాయం చేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు లేక సతమతం అవుతున్నారు ప్రభువా. వారి కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చాలా మంది ఇంకా మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారు ప్రభా. వారందరూ కూడా మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి. ఇంకా ఎన్నో మారుమూల ప్రాంతాలలో నీ సేవ అందక ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. అక్కడికి నీ సేవకులను పంపి స్వార్థ అందేలాగా సాయం చేయండి నాయన. సంఘాలున్న మందిరాలు కట్టుకునే స్థితిలో సేవకులు ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి మందిరాలు కట్టుకునేలాగా సాయం చేయండి తండ్రి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ మధ్య కాలంలో సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి ప్రభువా.
వాటన్నిటిని మీరు ఖండించండి తండ్రి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన, చేసే ప్రయాణాల్లో పనులు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎంతోమంది రైతులు ఆర్థిక బాధలు, అప్పుల ఇబ్బందులు ఉన్నారు తండ్రి. కౌలు రైతులు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వేసిన పంట అవి గిట్టుబాటు ధర రాక ఎంతో సతమతం అవుతున్నారు ప్రభా. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులు జ్ఞాపకం చేసుకుని నాయన. వారి నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు మీకు తెలుసు తండ్రి. మా రక్త సంబంధికులను, మా స్నేహితులను, మా బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకుని ప్రభా. మేము తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పులు క్షమించండి నాయన. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.